అందరికీ నమస్కారం. ఏదైనా ఒక యాక్టివ్ ఎస్హెచ్జి ఇన్యాక్టివ్కి వెళ్ళిపోతే కనుక ఆ ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయిన ఎస్హెచ్జిని యాక్టివ్ ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్ వారీగా. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఏమీ డిజిటల్ మైండ్ ఆ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఇక్కడ లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీరు చేంజ్ రోల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చేంజ్ రోల్కి వెళ్ళి వివో బుక్ కీపర్ తీసుకోండి. వివో బుక్ కీపర్ తీసుకున్నాక సెకండ్ ఆప్షన్ ఉంది కదా మనకు మ్యాపింగ్ ఎస్హెచ్జి వివో మ్యాపింగ్, అక్కడ వేరే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అన్మ్యాప్ అండ్ మ్యాపింగ్ ఎస్హెచ్జెస్ వస్తాయి. ఇక్కడ డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ నాకు ఇక్కడ అన్మ్యాప్డ్లో ఎస్హెచ్జెస్లో 2 ఉన్నాయి, మ్యాప్డ్ ఎస్హెచ్జెస్ 19 ఉన్నాయి. సో 19 ఎస్హెచ్జెస్ ఏమేమి ఉన్నాయో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని నెక్స్ట్ ఏదైతే అన్మ్యాప్డ్లోకి వెళ్తే 2 ఉన్నాయి. ఇందులో ఈ ఎస్హెచ్జిని మనం అయితే యాక్టివ్ చేయాలి. దీని యాక్టివ్లోకి వెళ్ళిపోయింది. సో ఈ ఎస్హెచ్జిని మనం ఇక్కడ యాక్టివ్ చేద్దాము. దీనికోసం ముందుగా ఇప్పుడు ఈ జోగులాంబ ఎస్హెచ్జిని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డేట్ ఆఫ్ జాయినింగ్ అడుగుతుంది అనమాట. అంటే ఏ డేట్కి మళ్ళీ అది యాక్టివ్ అయింది అని అర్థము. సో ఆ డేట్ మనం కన్సర్న్ డేట్ ఇయర్ ఇచ్చేద్దాము. ఇచ్చిన తర్వాత సేవ్ బటన్ మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సేవ్ బటన్ మీద వన్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కింద మ్యాప్ అండ్ అన్మ్యాప్డ్ ఉంది కదా, దాని మీద ఆ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి అన్మ్యాప్డ్లో ఒక ఎస్హెచ్జి తగ్గిపోయి మ్యాప్డ్కి ఒక ఎస్హెచ్జి ఇంక్రీజ్ అయింది. అంటే 19-20 అయింది, అన్మ్యాప్డ్లో 2 ఉండే 1 అయింది. సో అక్కడ డిక్రీజ్ అయిపోయి ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట మ్యాప్డ్లకి. సో యాక్టివ్ అయిపోయింది అనమాట. ఇక్కడ యాక్టివ్ అయిపోయింది కదా. అలాగే మీకు ఏదన్నా ఇన్యాక్టివ్ కూడా ఎలా చేయాలో కూడా ప్రాసెస్ చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం అదే ఎస్హెచ్జిని మళ్ళీ మనము యాక్టివ్ నుంచి ఇన్యాక్టివ్ చేద్దాము. ఇప్పుడు సేమ్ అలాగే మీరు సెకండ్ వివో ప్రొఫైల్ తీసుకుంటారు. సెకండ్ ఆప్షన్కి వచ్చిన తర్వాత సేమ్ అలా మనకి ఎస్హెచ్జి డౌన్లోడ్ అయితే ఇక్కడ మనకి 20 ఎస్హెచ్జెస్ మ్యాప్డ్లో ఉన్నాయి కదా, దీంట్లో నుంచి ఒక ఎస్హెచ్జి మనము ఇన్యాక్టివ్ చేద్దాము, అంటే అన్మ్యాప్ చేద్దాము. సేమ్ ఇందాక చేసిన ఎస్హెచ్జిని మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. దానికి లోకోస్ కోడ్ ఏదైతే రాంగ్ ఉందో ఆ లోకోస్ కోడ్ చూసుకొని నేను ఇక్కడ క్లియర్గా అన్మ్యాప్ చేస్తున్నాను. చూడండి కాజ్ ఆఫ్ రీజన్ అంటే లీవింగ్ డేట్ అడుగుతుంది, లీవింగ్ రీజన్ అడుగుతుంది. ఇదంతా మీకు తెలిసిందే, బట్ ఇంకా కొంతమందికి తెలియదని నేను మళ్ళీ దీని మీద మళ్ళీ వీడియో చేస్తున్నా. సో రాంగ్ మ్యాపింగ్ ఎస్హెచ్జి విత్ వివో అని చెప్పేసి ఆ తర్వాత మనము దీన్ని ఇచ్చిన తర్వాత కరెక్ట్ డేట్ అంతా ఇచ్చిన తర్వాత సేవ్ బటన్ మీద ప్రెస్ చేసి అన్మ్యాప్ చేసి రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అనేది వచ్చింది. ఇప్పుడు చూడండి అన్మ్యాప్లోకి మళ్ళీ ఒక ఎస్హెచ్జి ఇంక్రీజ్ అయింది. చూడండి 2 ఎస్హెచ్జీస్ అయినాయి అనమాట. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ ఎస్హెచ్జి అయితే అన్మ్యాప్లోకి వచ్చేసింది. దీన్ని మీరు ఇన్యాక్టివ్ చేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ బీపీఎం అప్రూవల్. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Thank you.